దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని మాట్లాడే కొంతమంది మేధావులు ఈ మధ్యన ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి మోడీ గెలవడం ఇష్టం లేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తుందని కొత్త కాంచి. ఇందులో ఒక చిన్న లెక్క చూద్దాం. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? కనీసం ఒక 5 వస్తే గ్రేట్. మహారాష్ట్రలో 48 ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి? ఒక 5-10. ఏది విత్ శివసేన ఎన్సీపీతో కలిపితే. పశ్చిమ బెంగాల్లో 42 ఉన్నాయి. కాంగ్రెస్ 0, అక్కడ 2 వచ్చేటటువంటి అవకాశం ఉందని నమ్ముతోంది. బీహార్లో 40, అక్కడ లాలూ ప్రసాద్ ఇచ్చిన సీట్ల మీద పోటీ చేయాలి. తమిళనాడులో 39, ఆయన ఇచ్చిన సీట్లో 10 ఇస్తే దాంట్లో పోటీ చేస్తున్నారు, స్టాలిన్ ఇచ్చిన దాంట్లో. మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, రాజస్థాన్ 25, ఆంధ్రప్రదేశ్ 25. టోటల్ 382 స్థానాలు. ఇందులో 100 స్థానాలలో కూడా పోటీ చేయట్లేదు. 382 స్థానాల్లో 100 కూడా పోటీ చేయట్లేదు. అది ఇక్కడ అసలు పాయింట్. ఈ మిత్రపక్షాలతో కలిపి 100 అనుకోవాలి. ఇంకా 382లో 100 చోట్ల లెక్కేసుకుంటే అసలు ఎలాగ అధికారంలోకి వస్తుంది అన్నటువంటి కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది కదా.